ఏసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, అదే అదే ఆ రోజు. సూర్యుడు నలుపయ్యే రోజు, చంద్రుడు ఎరుపయ్యే రోజు. మహిమాన్వితుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలండి. మరి ఈరోజు కృతజ్ఞత లేని హృదయం గురించి వాక్యానుసారంగా ధ్యానం చేద్దాం. మరి కృతజ్ఞత లేని వారిని గురించి మనము పరిశుద్ధ గ్రంథంలో కొంతమందిని తెలుసుకుందామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుందాం. మహోన్నతుడా, మహిమ కలిగిన మా దేవా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా. అయ్యా, ఈరోజు కృతజ్ఞత లేని హృదయం గురించి మరి నా ప్రభువా మరి వాక్యానుసారంగా ధ్యానం చేయడానికి కృప అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ దేవుని సహాయము నింపుదల దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. మరి కృతజ్ఞత లేని హృదయాన్ని మనం గమనిద్దామండి. అయితే కృతజ్ఞత లేకపోయే వారిని మనం ఏంటంటే చేసిన మేలు మర్చిపోయే వారిని కృతజ్ఞత లేని వారు అంటారండి. మరి ఇటువారు అంత్య దినాలలో చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. మనం గమనిద్దాం వాక్యాన్ని. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రికలో మరి ఈ వాక్య భాగం ఉంటుంది. 3వ అధ్యాయము 1 నుండి 5 వరకు గమనిద్దాం. అంత్య దినములలో అనేకులు కృతజ్ఞత లేని వారై దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించుచు పైకి భక్తి గలవారి వలె ఉండియు కానీ దాని శక్తిని ఆశ్రయించు వారునై ఉందురు. మరి కృతజ్ఞత లేని వారండి, దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు. అంతేకాదు మరి అనేకులు స్వార్థంతో నిండిపోయిన వారండి. మరి కృతజ్ఞత లేకపోవడం అనే మాట మనం గమనించినట్లయితే ఇతరుల దగ్గర నుంచి అనేకమైన మేలులు పొందుకుంటారు. కానీ అవసరం వచ్చినప్పుడు, వారికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమీ తెలియని వారికి మళ్ళీ ఉండడం, ఇట్టే మర్చిపోతారు. చేసిన మేలును ఇట్టే మర్చిపోతారండి కృతజ్ఞత లేనివారు. మరి ఇలాంటి వారు ఎందరో మన జీవితాల్లో మనకు తారసపడతారు. మరి ఎప్పుడైతే ఇలాంటి బాధ కలిగిందంటేనండి, మరి ఎవరైనా చేసిన మేలు మర్చిపోయి వారికి సహాయం చేయకపోతే మనకి చాలా బాధేస్తుంది. అయ్యో, నేను ఒకప్పుడు వీరికి చాలా మేలు చేశానే, నేను చాలా వీరికి సహాయం చేశానే, కానీ నన్ను గుర్తించలేదు, కనీసం నాకు విలువను కూడా ఇవ్వలేదు అని చాలా బాధపడిపోతారు. ఇది సహజం. మరి ప్రతి ఒక్క మనుషుల్లో కూడా మానవ తత్వం ఏంటంటే, మనం మేలు చేసినప్పుడు ఎదుటివారి దగ్గర నుంచి కొంత వాళ్ళ కృతజ్ఞతను ఆశించడం అనేది మానవ స్వభావం అండి. వీరు ఏదైనా అవసరం వచ్చినప్పుడు మరి ఏదైనా సహాయం అడిగితే వారు సహాయం చేయకపోయినా చాలా నొచ్చుకుంటారు. కానీ దేవుని బిడ్డలైన వారు మేలు చేయడం వారి స్వభావ లక్షణంగా మరి ఉండాలి తప్పించి ఎదుటి వారి నుంచి మనం ఆశించకూడదు. ఎందుకంటే అంత్య దినాలలోనూ మనుషులందరూ స్వార్థపరులుగానే ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో కూడా ఇలా బాధపడి అయ్యో మేలు చేశాక మేలు కష్టకాలంలో వారు సంతోషంగా ఉన్న సమయంలో మరి ఆ మేలును మళ్ళీ తిరిగి పొందుకోవాలి. ఏదైనా డబ్బు ఇచ్చారనుకోండి, ఆ డబ్బుకు ప్రతిఫలంగా మళ్ళీ ఇవ్వాలి ఆశించినప్పుడు అవతల వాళ్ళు స్పందించకపోతే ఆ బాధ అంతా ఇంత కదా. కష్టకాలంలో నేను చాలా సహాయం చేశానే, మరి వీళ్ళకి అంతా సమృద్ధి ఇచ్చాడు దేవుడు, అంత బాగుంది కదా పరిస్థితులు, మరి ఇప్పుడు తిరిగి నా డబ్బు నాకు ఇవ్వడానికి ఏంటి ఇంత బాధపడుతున్నారు అనే ఆలోచనలు ప్రతి మనుషుల్లోనూ వస్తాయి. కాబట్టి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను మనం గమనిద్దామండి. కృతజ్ఞత లేని వారండి, కృతజ్ఞత లేని మనుషులు. మరి ఎలా ఉంటారు అంటే, మరి మొదటి సమూయేలు గ్రంథంలో మనకి కనిపిస్తాడు, ఒక వ్యక్తి కనిపిస్తాడు. 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే నాబాలు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతను మాయోను అనే ప్రాంతంలో, మరి కర్మేలులో మాయోను అనే ప్రాంతంలో ఇతను నివసిస్తున్నాడు. అయితే ఇతను చాలా ఆస్తిపరుడు, బహు ఐశ్వర్యవంతుడుగా ఉన్నాడు. ఇతనికి 3000 గొర్రెలు, మరి 1000 మేకలు, మరి ఈ చాలా
పశు సంపదలతో నిండిపోయి ఉన్నాడండి. అయితే ఇతను ఎలాంటి స్వభావం గలవాడంటే మోటువాడు, మూర్ఖుడు. అంటే తన మాటే గాని, ఎదుటి వారి మాటలు గాని, పరిస్థితులను గాని అర్థం చేసుకోలేని స్వభావం. మరి ఇలాంటి వ్యక్తి ఇంత ఆస్తి ఇతనుకున్నది. అయితే ఈ 3000 గొర్రెలను, ఈ 1000 మేకలను కూడా అరణ్యంలో ఇతను మరి ఆ కాపరులకిచ్చి పంపించినప్పుడంట దావీదు మరి వాటన్నిటిని ప్రొటెక్ట్ చేశాడంటండి. రాత్రింబగళ్ళు కూడా దావీదు యొక్క సేవకులు వీటికి కంచెగా ఒక ప్రాకారముగా ఉన్నారంట. అయితే అలా గడిచింది. ఆ తర్వాత కొన్ని దినాలు అయిపోయిన తర్వాత ఆ గొర్రె బొచ్చు కత్తిరించే సమయం వచ్చినప్పుడు నాబాలు గొర్రెలనన్నిటినీ కూడా మరి కత్తిరించడానికి పంపించాడు. గొర్రె బొచ్చు కత్తిరించడానికి పంపించాడు. ఎందుకు ఈ గొర్రె బొచ్చు కత్తిరిస్తారు అంటే మరి ఇది ప్రతి సంవత్సరము కూడా గొర్రెలకు ఆ యొక్క బొచ్చును కత్తిరించాలి. ఇది ఇలా కత్తిరించడం వల్ల వాటికి పుట్టబోయే మరి గొర్రెలు చాలా ఆరోగ్యంగా పుడతాయి. అంతేకాకుండా వీరికి ఆ గొర్రె బొచ్చుల వల్ల ఎంతో ఆదాయం కూడా ఉంటుందండి. మరి ఇది సీజన్ వైజ్గా కత్తిరిస్తారు, లేదా ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా గొర్రెలకు బొచ్చు కత్తిరించాలి. ఆనాడు ఆ కాలంలో గొర్రెల బొచ్చు కత్తిరించేటప్పుడంట దాదాపుగా ఒక్కొక్క గొర్రెకి 35 కేజీల ఉన్ని వచ్చేదంటండి. మరి దాంతో ఉన్నితో చాలా తయారు చేస్తారు కదండి. మరి అనేకమైనవి మరి ఉన్నితో తయారు చేయడం అనేది జరుగుతుంది. సో వీళ్ళు బాగా లాభం అనేది ఈ గొర్రెల వల్ల వాళ్ళకి కలుగుతుంది. కాబట్టి అలాంటి బాగా అతనికి వచ్చే ప్రాఫిట్ వచ్చే సమయం అది. మరి ఈ విషయము దావీదుకి తెలిసి ఆ మాట దావీదుకు వినబడి కొంతమంది ఒక 10 మంది సేవకులను నాబాలు యొద్దకు పంపిస్తాడు. ఏమనంటే ఆ పంపించడం కూడా ఎంతో వినయ విధేయతలతో మరి దావీదు పంపించడం అనేది జరుగుద్దండి. నీకును నీ ఇంటి వారికి నీకు కలిగిన వాటంతటికి క్షేమమవునుగాక అని పలికి మరి ఈ మాట మీరు చెప్పండి. మీరు అరణ్యంలో గొర్రెలను కాసినప్పుడు మేము వాటికి ప్రాకారం వలె ఉన్నాము. అంటే పుళ్ళు కానీ సింహాలు కానీ అవి శత్రువుల చేత దొంగిలించబడకుండా ఎంతగానో ప్రొటెక్ట్ చేశాము మేము. కాబట్టి మరి నీ దాసులమైన మాకు ఎంతో కొంత ఇంత అని కూడా వాళ్ళు మెన్షన్ చేయలేదు. కానీ నీకు కలిగిన దాంట్లో మాకు కొంచెం ఇవ్వమని అడిగినప్పుడు ఈ నాబాలు నాకు ఇంత హెల్ప్ చేశారా, నేను మీకు కొంత సహాయం చేస్తాను ఇస్తాను అనకుండా, కృతజ్ఞత కలిగి ఉంటాను అనకుండా, దావీదు ఎవడు, యెషయి కుమారుడు ఎవడు అని చాలా గర్విష్ఠుడిగా మాట్లాడతాడండి. కృతజ్ఞత లేనివాడుగా మాట్లాడతాడు. చేసిన మేలును మర్చిపోయాడు. దావీదే కనుక ప్రాకారంగా ఉండకపోతే అన్ని గొర్రెలు బ్రతికుంటాయా? అన్ని గొర్రెలు ఆరోగ్యంగా ఉండగలుగుతాయా? గుర్తించలా, గ్రహించుకోలేదు. మరి ఈనాడు అనేకులు అలాగే ఉంటున్నారు. దేవుడు మన ఇంటికి, మన పిల్లలకి, మన కుటుంబానికి ఒక ప్రాకారంగా ఆయన కంచె వేస్తున్నప్పుడు మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలండి దేవునికి. కృతజ్ఞత లేని వారుగా, దేవుడు చేసిన మేలును గుర్తించలేని వారుగా మరి అనేకులు కనిపిస్తూ ఉంటారు. మరి రెండవదిగా చూద్దామండి, యోవాషు అనే పరిశుద్ధ గ్రంథంలోనే యోవాషు అనే వ్యక్తి మనకి కనిపిస్తాడు. ఈయన రాజు, యూదా రాజు, మరి 8వ యూదా రాజు అనమాట. యూదా దేశాన్ని పరిపాలించిన 8వ రాజుగా మనకి ఉంటుంది. అయితే ఈయన పరిస్థితి ఏంటి అంటే అహద్య కుమారుడు. ఈ యోవాషు అహద్య కుమారుడండి. మరి అహద్య చనిపోయినప్పుడు అతని తల్లి అతల్య రాజకుమారులందరినీ చంపించేస్తుంది. ఎందుకు అంటే అధికారం కోసం. దుష్టురాలు, పరమ దుర్మార్గురాలు, యెజబేలు యొక్క కుమార్తె అతల్య ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడని వినగానే రాజకుమారులందరినీ కూడా చంపేస్తుంది. మరి నెలల పసికంది బిడ్డ మరి యోవాషు, అతని మేనత్త, యోవాషు యొక్క మేనత్త యెహోషెబా, మరి ఆమె ఏం చేస్తుందంటే యోవాషు దగ్గర ఉన్న దాదీని ఇద్దరిని తీసుకొని వెళ్ళి యెహోవా మందిరంలో 6 సంవత్సరాలు పెంచుతారండి. మరి తన భర్త యెహోషెబా భర్త యెహోయాదా, ఆయన యాజకుడు. అయితే వీళ్ళు దేవుని మందిరంలో 6 సంవత్సరాలు పెంచి బుద్ధి నేర్పుతూ బిడ్డని మరి రాజు చేస్తారు. 7వ సంవత్సరంలో మరి యోధా దేశానికి రాజు అవుతాడు యోవాషు. అయితే అతను ఉన్నన్నాళ్ళు మంచిగానే ఉంటాడు. ఎప్పుడైతే యెహోయాదా చనిపోతాడో
మరి యూదా దేశపు అధికారులతో వారి మాటలు విని దేశాన్ని పాడు చేయడం, దేవునికి విరోధంగా ప్రవర్తించడం మొదలు పెడతాడు ఈ యోవాషు. మరి యెహోయాదా కుమారుడైన జకర్యా మందలిస్తాడు, నువ్వు చేస్తున్నది తప్పు అని మందలించినందుకు దానికి ప్రతిఫలంగా ఈ యోవాషు ఏం చేస్తాడంటే దేవుని మందిరంలోనే, యెహోవా మందిరంలో ఆలయంలోనే రాళ్ళు రువ్వించంట, రాళ్లతో కొట్టి చంపించారంటండి. మరి ఎంత కృతజ్ఞత లేని వాడిగా ఈ యోవాషు కనిపిస్తున్నాడు. అతడు బ్రతికి బట్ట కట్టాడు, రాజు అయ్యాడు, ఒక ఉన్నత స్థితిలో ఉన్నాడు అంటే కేవలం అది యెహోయాదా దయ వల్లనే, దేవుని దయ వల్లనే అతను బ్రతికాడు. మరి ఎవరైతే పెంచి పెద్ద చేశాడో అతని కుమారుడినే మరి చంపించాడండి. అంటే ఇతని మార్గానికి అడ్డొచ్చేశాడు. ఇతడు ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేకుండా మరి ఈ జకర్యా మాట్లాడాడు కాబట్టి అతన్ని చంపించేస్తాడు. కృతజ్ఞత లేదు. ఈ రోజుల్లో తల్లిదండ్రుల పట్ల కూడా కృతజ్ఞత లేని వారుగా ఉన్నారండి. మరి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన వారిని కనీసం వారి పోషణ కూడా గమనించని పరిస్థితుల్లో మరి పిల్లలు కనిపిస్తున్నారు. తల్లిదండ్రుల విషయంలో బాధ్యత తీసుకోరు. ఇది కుమారులకు మాత్రమే కాదండి, కుమార్తెలకు కూడా మరి వర్తిస్తుంది. కుమార్తెలు కూడా తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నది. మరి యోబు గ్రంథంలో మనం చూస్తాము, ఆ 3 కుమార్తెలకు కూడా యోబు స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. మరి తల్లిదండ్రుల దగ్గర తీసుకోవడానికి ఆశిస్తూ ఉంటారు, పుట్టింటి నుంచి తెచ్చుకోవాలని కుమార్తెలు ఆశిస్తారు. అలాగే పుట్టింటి వారిని చూడాలని కూడా బాధ్యత కలిగి కుమార్తెలు ఉండాలి, తల్లిదండ్రులను పట్టించుకోవాలి. మరి కుమారులు ఉన్నప్పుడు కుమార్తెలు చాలా మరి సైలెంట్ అయిపోతారు. వాళ్ళ అన్నలు చూసుకుంటారులే, తమ్ముళ్ళు చూసుకుంటారులే అనే కుటుంబాలు చాలా మంది ఉంటారండి. కానీ కుమారులకు ఎంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందో కుమార్తెలు కూడా తల్లిదండ్రుల పట్ల అంతే బాధ్యత కలిగి ఉండాలి. అత్తమామల పట్ల అంత బాధ్యత కలిగి ఉండాలి, తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి. మరి కృతజ్ఞత కలిగిన వారంగా మనం ఉండాలండి. మరి యోవాషు కృతజ్ఞత లేనివాడిగా కనిపిస్తున్నాడు, ఏమాత్రము కృతజ్ఞత చూపించలేదు. మరి మరొకటి మనం చూసినట్లయితే ఇశ్రాయేలు జనాంగం అండి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు అరణ్య మార్గం గుండా నడిపించుకుంటూ తీసుకువచ్చాడు. మరి ఆ అరణ్య ప్రయాణాలు చూసినప్పుడు ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం 5వ వచనం మనం చూస్తే, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు 40 సంవత్సరములు నేను మిమ్మును అరణ్యములో నడిపించి తిని, మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలలేదు, మీ చెప్పులు మీ కాళ్లను పాతగిలిపోలేదు. మరి వారు వేసుకున్న వస్త్రాలు పాతవైపోలేదు. వాళ్ళు పెరుగుతున్న కొలది ఈ 40 సంవత్సరాలు ఆ వస్త్రాలు కూడా పెరుగుతూనే వచ్చింది. వారు వేసుకున్న చెప్పులు పొట్టయిపోలేదండి పిల్లలవి. వాళ్ళు ఎలా అయితే స్టార్ట్ అయ్యి ఐగుప్తు నుంచి వచ్చారో మరి ఆ 40 సంవత్సరాలు కూడా వాళ్ళ చెప్పులు కూడా మరి పెరుగుతూనే వచ్చినాయి. ఆహారం వండుకోలేదు, వాళ్ళకి ఆకాశం నుండి మన్నా కురిపించబడింది. వాళ్ళు నీళ్ళకి ఏమి బావులు త్రవ్వుకోలేదండి, బండ నుండి నీళ్లు త్రాగిచ్చాడు దేవుడు. మరి అంత ప్రొటెక్ట్ చేస్తూ, అంత కాపుదలిస్తూ, భద్రపరుస్తూ, క్షేమాన్ని ఇస్తూ మరి దేవుడు నడిపించుకుంటూ తీసుకొచ్చాడు. మరి కృతజ్ఞత లేని వారుగా, సణుగుకున్న వారుగా ఉన్నారు వీళ్ళు. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను, యెహోవా దానిని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. దేవుని కోపం రగులుకుందంటండి. కృతజ్ఞత కలిగి ఉండాలి. మనం చేసిన మేలును పదే పదే తలుచుకుంటూ స్తుతి కలిగి ఉండాలి. కృతజ్ఞత, గ్రాటిట్యూడ్ హార్ట్స్తో ఉండాలి మనం. అప్పుడు దేవుడు మనల్ని మెచ్చుకుంటాడని, మరింత ఆశీర్వాదంలోనికి మనము నడిపించబడతాం. మరి యేసుక్రీస్తు ప్రభువు అక్కడ పరిస్థితి మనం చూసినప్పుడు కూడా, కొత్త నిబంధనలు చూసినప్పుడు కూడా, లూకా సువార్త 17వ అధ్యాయము మరి 11 నుంచి 21 వరకు ఆ యొక్క పారాగ్రాఫ్ మనం చదివినప్పుడు అక్కడ మనకు ఒక కృతజ్ఞత లేని ఒక 9 మంది కనిపిస్తారండి. వీళ్ళు యూదులు. 10 మంది కుష్టు రోగం కలిగిన వ్యక్తులు ఉంటే వాళ్ళు
యెరూషలేము గుండా యేసుక్రీస్తు ప్రభు వెళ్తున్నారు. సమరయ్య గలిలయ ప్రాంతంగా వెళ్తుండగా అక్కడ ఒక 10 మంది కుష్ఠరోగులు యేసయ్యకు కనిపిస్తారు. 10 మంది కూడా కనికరపడమని ప్రాధేయపడ్డారు, అడిగారు స్వస్థపరచమని. యేసు ప్రభువు వారి మీద కనికరపడి మీరు యాజకులకు కనపరుచుకోమన్నప్పుడు ఆ 10 మంది వెళ్ళారండి. అందులో ఒక్కడే అన్యుడు, సమరయుడు ఒక్కడే. మిగిలిన 9 మంది యూదులే. ఎంత భక్తిగా ఉండాలి యూదులంటే! ధర్మశాస్త్రం అంతా వారికి తెలుసు కదా. అయితే వారంట కృతజ్ఞత లేని వారికి వెళ్ళిపోయారండి. ఒకే ఒక వ్యక్తి తిరిగి వచ్చాడంట యేసయ్యకి కృతజ్ఞతలు చెల్లించుకోవడానికి. ఆ తర్వాత చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది, పరిశుద్ధ గ్రంథంలో అయితే లేదు. కానీ ఆ యొక్క కుష్టి వ్యాధి కృతజ్ఞత కలిగిన వ్యక్తి అపోస్తలుడిగా మారిపోయాడంటండి. అనేకులకు యేసయ్య గురించి సువార్తను ప్రకటించిన వాడుగా ఉన్నాడని చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది. అయితే మరి ఈ 9 మంది కృతజ్ఞత లేదు, చేసిన మేలుని ఇట్టే మర్చిపోతారు. దేవుడు మనకి ఎన్నో సౌకర్యాలను ఇస్తున్నాడు. ఉద్యోగం లేనంత వరకు కూడా ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తారు. ఉద్యోగాలు వస్తాయి, చక్కగా నెల నెల జీతం వస్తుంది, సంపాదన వస్తుంది. కృతజ్ఞత ఉండదు. దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి, ఆయన రాజ్యంలో పనికి మనం ఉపయోగించాలి, వినియోగించాలి అనే కృతజ్ఞత ఉండదండి. ఇష్టానుసారంగా వాళ్ళ సుఖం కొరకే, వాళ్ళ ప్రయాస కొరకే, వాళ్ళ స్వార్థం కొరకే ఆ జీతమంతా ఖర్చు పెట్టుకుంటారు. కానీ దేవుని కొరకు ఇంత ఖర్చు పెట్టాలి, ప్రతి నెల పరిచర్యలో ఇంత వాడాలి అనే ఆలోచన కూడా లేకుండా అనేక మంది వ్యక్తులు కనిపిస్తారు. కృతజ్ఞత ఉండదు. దేవుడు గృహాలు ఇస్తాడు, ఆ గృహము దేవుని మహిమార్థముగా మనం ఉపయోగించుకోవాలని ఉండదు. కృతజ్ఞత ఉండదు. ప్రతి దానిని బట్టి మనము కృతజ్ఞత ఉండాలండి. మనం తినే ఆహారం, మనం 3 పూటల ఆహారం తింటున్నామంటే అది దేవుని కృప వల్లనే. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ క్షణం బయటికి వెళ్తున్నాం, మరో క్షణము ఇంటికి వస్తామో రామో తెలియని దినాలు. కృతజ్ఞత కలిగి ఉండాలి. ప్రతి నిమిషము ఆయనకి కృతజ్ఞత చెల్లించే వారంగా మనం ఉండాలి. మన బిడ్డలను బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మన ఇంటి వారందరిని బట్టి మనం కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం అందరి కొరకు, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేసే వారంగా కూడా ఉండాలి. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? నీ మేలు కొరకే ప్రార్థన చేయాలి. నీ ఇంటి వారిలో ఎవరైనా అనారోగ్యం పాలైతే కష్టపడేది నీవే, బాధపడేది నీవే. అందరి ఆరోగ్యాల కొరకు, అందరి శ్రేయస్సు కొరకు, అందరి మేలు కొరకు మనము ప్రార్థించే వారంగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. మన పరిసర ప్రాంతాలు, మన చుట్టుప్రక్కల వారందరి కొరకు కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము వారి కొరకు ప్రార్థించే వారంగా ఉండాలి. అందుకే దేవుడు అంటున్నాడు, కృతజ్ఞత విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని దేవుడు వాక్యం సెలవిస్తున్నాడండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 10వ వచనం నుండి 14 వరకు మనం చదివితే, నీవు తిని తృప్తి పొంది నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మంచి దేశమును బట్టి ఆయనను స్తుతింపవలెను. నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరచి కడుపారా తిని మంచి పిండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులను, నీ గొర్రెమేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతయు వర్ధిల్లునప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచెదవేమో. మనం ఉండాలండి, కృతజ్ఞత కలిగి ఉండాలి. దినదినము దేవునిలో ఉన్నప్పుడు మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం, ఆశీర్వదించబడతా ఉంటాం, వర్ధిల్లుతూ ఉంటాం. మరి అటువంటి అప్పుడు ఏదో మనకేదో వచ్చేసింది, మనంతట మనమే ఉద్యోగాలు సంపాదించుకున్నాం, మనంతట మనమే మన డబ్బుతోటే మనం గృహాలు నిర్మించుకున్నాం, మనకున్న డబ్బుతోటే మనం చాలా పొదుపు చేసి మరి వెహికల్స్ కొనుక్కున్నాం, లేదంటే మరొకటి పిల్లలను బాగా చదివించుకున్నాం అని మదించి ఉండకూడదంట. అలాంటి మదమెక్కిన హృదయాలతో మనం ఉండకూడదండి. కృతజ్ఞత కలిగి హృదయాలతో ఉండాలి. మరి మనం ఏది కొన్నది దేవుని కృపే. మన కష్టార్జితము చిల్లు సంచిలో పడిపోకుండా ఆయన కాపాడుతున్నాడు, వ్యర్థం పాలవకుండా ఆయన కాపాడుతున్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవునికి కృతజ్ఞత కలిగి నిండు హృదయాలతో ఆయన స్తుతించే వారముగా, దేవుణ్ణి మహిమపరిచే వారంగా మనం ఉండాలండి. మరి ఈ యొక్క కృతజ్ఞత లేని వారిగా మనము ప్రవర్తించకూడదు. మనము నాబాలును చూసాము, మేలు పొందుకున్నాడు, ఎంతగానో మరి ఎదుటివారి సహాయం వల్ల ఆస్తిని కూడబెట్టుకున్నాడు. కానీ ఇంత సహాయం చేయడానికి వెనకడుగు వేశాడు.
దానికి ఏమైందండి? కొద్ది రోజులకు ఆ వార్త వినిన వెంటనే గుండె పగిలి చనిపోయాడు. మరి యోవాషుని చూసినట్లయితే, మరి యోవాషు తనని పెంచారు, తనని పెద్ద చేశారు, రాజు అయ్యేలాగా మరి యెహోయాదా మరి ఎంతగానో యోవాషుకు సహాయపడ్డాడు. అతని కుమారుడినే మరి చంపించేశాడు. తర్వాత ఏమన్నా పొందుకున్నాడా? తన సేవకులే కుట్ర చేసి యోవాషును చంపేయడం జరుగుతుంది. మరి మూడవదిగా చూస్తే ఇశ్రాయేలు ప్రజలండి దేవుడు చేసిన మేలును మరిచిపోయి ఆయన మీద తిరుగుబడ్డారు, సణిగారు. ఏం పొందుకున్నారు? ఆ అరణ్యంలోనే నేలరాలిపోయారు. కానాను ప్రాంతానికి, పాలు తేనెలు ప్రవహించే దేశానికి, సస్యశ్యామలమైన దేశానికి, సమృద్ధి కలిగిన దేశానికి వారు నడిపించబడలేకపోయారు. ఇక మరి కుష్ఠరోగులను చూస్తే ఒక్క వ్యక్తి మాత్రమే, ఒక సమరయుడు, ఒక అన్యుడే కృతజ్ఞత కలిగి ఉన్నాడు. మరి అనేకులకు ఆశీర్వాదకరంగా తర్వాత దినాలలో అతను మారాడు. మరి 9 మంది కృతజ్ఞత లేని వారిగా దేవుని దృష్టిలో ఉండిపోయారు. అప్పుడు స్వస్థత పొందుకున్నారేమో, కానీ ఆ తర్వాత మళ్ళీ అలా అవసరత వచ్చినప్పుడు దేవుని యొద్దకు రాగలుగుతారా? మరి ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి ఉండాలండి. మనం పొందుకున్న మేలుకు కృతజ్ఞత పొందుకొని ఉండాలి. మరి అది దేవునికి అవనివ్వండి, మనుషులు అవనివ్వండి, మనుషులు చేసిన సహాయానికి కూడా మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. వారి కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. వారి అవసరతలో ఉన్నప్పుడు మనం సహాయం చేసే వారంగా కూడా ఉండాలి. మరి ఈ మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించుగాక. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు. అంత్య దినాల్లో ఉన్నాం దేవా. ఇదిగో కృతజ్ఞత లేని వారుగా, స్వార్థపరులుగా కాకుండా కృతజ్ఞత కలిగిన వారముగా, మీరు చేసిన మేలుకు మేము నిత్యము నీకు స్తుతి చెల్లించే వారముగా ఉండడానికి సహాయం చేయండి. అట్టి హృదయాలు మాకు అనుగ్రహించమని మా ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ వాక్యాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించుగాక.